కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు నమోదైంది. ఓ ల్యాండ్ సెటిల్మెంట్ కోసం వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లోనే దొంగతనం చేశారని బంజారాహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విజయవర్ధన్ రావు అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ల్యాండ్ సెటిల్మెంట్ కోసం కన్నారావు వద్దకు వెళ్లారు. అతడి వద్ద నగలు, నగదు ఉన్నాయని తెలుసుకొని ఇంట్లో చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు ఫైల్ చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, దుండిగల్ పోలీస్ స్టేషన్లో ల్యాండ్ కబ్జా కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి జైలుకు వెళ్లినటువంటి కల్వకుంట్ల కన్నారావుపై ఈరోజు మరొకసారి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మరొక కేసు నమోదు కావడం జరిగింది. ఇందులో ప్రధానంగా సాఫ్ట్వేర్ ఇన్ఫోసిస్ ఉద్యోగిగా ఉన్నటువంటి విజయవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఒక ల్యాండ్ సెటిల్మెంట్ కోసం కన్నారావుని ఆశ్రయించాడు. ఇక తన ఇంట్లో బంగారంతో పాటు పెద్ద ఎత్తున నగదు కూడా ఉన్నట్లు కన్నారావు అండ్ గ్యాంగ్ గుర్తించిన నేపథ్యంలో ఒక మహిళతో కలిసి గుట్టు చప్పుడు కాకుండా కన్నారావుతో పాటు అతని గ్యాంగ్ మొత్తం కూడా ఆ విజయవర్ధన్ అనేటువంటి సాఫ్ట్వేర్ ఇంట్లోకి వెళ్లి చొరబడి దొంగతనానికి పాల్పడినట్టు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ ఉద్యోగి విజయవర్ధన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇందులో ప్రధానంగా బిందు మాదిరి అలియాస్ నందిని చౌదరి అనే ఒక మహిళతో కలిసి స్కెచ్ వేసి విజయవర్ధన్ అనే ఇంట్లో పెద్ద ఎత్తున డబ్బులు, నగదు, అదేవిధంగా బంగారు ఆభరణాలు తీసుకువెళ్లి దొంగతనానికి పాల్పడినట్లు కూడా పోలీసులకు తమ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి భుజంగరావు, ప్రస్తుతం అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి భుజంగరావు కన్నారావుకు సహకరించాలంటూ కూడా ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగిని బెదిరింపులు పాల్పడ్డారు. లేకపోతే తనను ఎన్కౌంటర్ చేస్తానంటూ కూడా భయభ్రాంతులకు భుజంగరావు గురి చేశారంటూ కూడా ఆ ఇన్ఫోసిస్ ఉద్యోగి పోలీసులు ఎదుట ఫిర్యాదు చేయడం జరిగింది. ఇన్ఫోసిస్ ఉద్యోగి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం అయితే పోలీసులు సెక్షన్ 365 తో పాటు సెక్షన్ 384 అదేవిధంగా 448, 506, ఐపీసీ 34 కింద ప్రస్తుతం అయితే బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఇతనితో పాటు ప్రధానంగా కన్నారావు, అదేవిధంగా బిందు మాదిరి అలియాస్ నందిని చౌదరి, అదేవిధంగా సంతోష్ నడిపెల్లి, తులసిరాంపై మొత్తం మీద నలుగురుపై కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దుండిగల్ ల్యాండ్ కబ్జా కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి కన్నారావుని పీటీ వారెంట్ కింద ఈ కేసులో కూడా పోలీసులు అదుపులో తీసుకుని విచారించే అవకాశం ఉంది. సుమా, థాంక్యూ సునీల్.